తెలంగాణ ప్రజలకు నమస్కారం. 2014 నుండి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ద్వారా కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్స్ ఎగ్జామ్స్ అన్నిటిపైన అన్ని ప్రశ్నాపత్రాలపైన దర్యాప్తు చేయాలని ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 30 లక్షల మంది విద్యార్థులు ఒక్కొక్క రూమ్లల్లో 10 మంది 15 మంది వండుకుంటా ఓలా ఊబర్ బైక్ నడుపుకుంటా పార్ట్ టైం జాబులు చేసుకుంటా వాళ్ళ ఇండ్ల నుండి చాలని డబ్బు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి పంపి ఇక్కడ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతా ఉంటే ఆనాడున్న ప్రభుత్వం పెద్దలు గంట చక్రపాణి గారు చైర్మన్ ఉన్నట్టు నాటి నుండి మొన్నటి వరకు కూడా జనార్దన్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నంత వరకు కూడా ఈ లీకేజీలు కొనసాగినాయనే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు విశ్వాసం కలగాలంటే, నమ్మకం కలగాలంటే ఈ 2014 నుండి 9.5 సంవత్సరాల కాలంలో ఎన్ని పోటీ పరీక్షలు నిర్వహించారో, ఎన్ని రిక్రూట్మెంట్స్ జరిగినాయి, అందులో పనిచేసే సిబ్బంది యొక్క బ్యాక్గ్రౌండ్, ఎంతమంది మీద ఏసీబీ కేసులు ఉన్నోళ్ళు కూడా అందులో పనిచేసారు, ఇవన్నిటి కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం మరి ఏదైతే పేపర్ లీకేజ్ కేసులో అప్పుడున్న పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ గారు సిట్ నియమించారు. అప్పుడు సిసిఎస్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ గారిని పెట్టిండ్రు. ఆయనకు హైకోర్టు అదివరకే ఒక కేసులో జైలు శిక్ష జరిమానా విధించింది. ప్రజెంట్ అది ఫోర్స్లో ఉన్నది కాబట్టి అటువంటి వ్యక్తిని పెడితే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది కాబట్టి నియామకం తప్పు అని నేను డీజీపీ గారికి, అప్పుడున్న డీజీపీ గారికి ఫిర్యాదు చేసి బయటికి వస్తా ఉంటే డీజీపీ కార్యాలయం ముందే అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి వ్యక్తి మొన్న సస్పెండ్ అయ్యాడు. ఆయన సిబ్బందితోని నన్ను అక్కడికే లిఫ్ట్ చేసి, డీజీపీ కార్యాలయం ముందే నన్ను లిఫ్ట్ చేసి నన్ను బెదిరించే ప్రయత్నం చేసిరు. అంటే ఎంత పెద్ద పెద్దోళ్ళు దీని వెనుక ఉన్నారు అని అనడానికి ఒక ఉదాహరణ నేను చెప్తున్నా. ఈరోజు అటువంటి సిట్ అక్కడికి వెళ్ళి సిట్ యొక్క దర్యాప్తు ఏ విధంగా కొనసాగింది అనేది కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక దిక్కు కానిస్టేబుల్ల నియామకాల పైన గ్రామీణ విద్యార్థులకు, గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం జరిగే విధంగా జీవో 46 తీసుకొని వచ్చి గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి వారికి 53%, మిగతా 30 జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కలిపి 47% అని అంటే ఏ విధంగా కరప్షన్ అనేది ఒక లెవెల్లో పోయిందనడానికి నియామకాల ఇది ఒక ఉదాహరణ. ఇవి తేవాల్సిన అవసరం, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమున్నది. కాబట్టి ఇప్పుడు వచ్చే పరీక్షలకైనా విద్యార్థులకు ఒక నమ్మకం కలగాలని, నిరుద్యోగులు ఒక విశ్వాసం కల్పించే విధంగా పోటీ పరీక్షలు ఉండాలని, ఈ స్కామ్లలో ఎదురు 9.5 సంవత్సరాలు జరిగిన లీకేజ్ స్కామ్లలో ఖచ్చితంగా జరిగింది ప్రతి దానిపైన పూర్తి స్థాయి విచారణ చేసి వాళ్ళకు శిక్ష పడేలా చేయాలని, తద్వారా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు నమ్మకం, విశ్వాసం కలిగించాలని కోరుకుంటూ సిపి గారు మరి దీనిపైన ఆయనకున్న ట్రాక్ రికార్డు ప్రకారం నిజంగా విచారణ అనేది నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకంతో సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.